హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. రంజాన్ రెండవ రోజు అండి ఇది. ఫస్ట్ రోజు మీకు ఒక వీడియో పెట్టాను కదా, ఏ విధంగా చేశాను అనేది. ఇప్పుడు 13 రోజులు మనం ఎన్ని రకాలు చేస్తాం, ఏమేమి రకాలు చేస్తాం అనేది మీకు వీడియోలు ప్రతి ఒక్క వీడియో వస్తాయండి, చూసేయండి. ఇప్పుడు నాకు ఈ టైం అయింది. మాకు వచ్చేసి ఇక్కడ నైట్ 10 అవుతుంది, 10:05 అవుతుందండి. నాకు ఈ టైం మొత్తం కంప్లీట్ అయింది పని. మా వాళ్ళు కింద పోయారు కాబట్టి అది కూడా పెడుతున్నా, లేకపోతే వాయిస్ లేకుండా పెట్టేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు ఏంటంటే బ్రెడ్ అండి, బ్రెడ్ షవర్మాను సూప్ చేశాను. ఏం సూప్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా షోర్బా అంటారు. అంటే సూప్ని తాగేదానికి వీళ్ళు మనం సూప్గా తాగుతాం కదా, సూప్ చేసుకొని. మన ఇండియాలో ఆష్ కూడా అంటామండి. రంజాన్ నెలలో ఆష్ చాలా ఇష్టంగా తింటాము. నిన్న మటన్ది చేశాను. ఈరోజు అయితే చికెన్ క్రీమ్ది మష్రూమ్ సూప్ చేశాను. వీళ్ళు ఏంటంటే షోర్బా అంటారు ప్రతి దానికి కూడా. వీళ్ళు అంటే సూప్ తాగేదానికి వీళ్ళు షోర్బా అంటారు. షోర్బాను బ్రెడ్ షవర్మా ఎలా చేశాను అనేది చూసేయండి ఈ వీడియోలో. కానీ మీకు ఏ విధంగా కావాలంటే ఫుల్ వీడియో అంటే ఇంకోసారి పండగ అయిన తర్వాత ఉన్నాయండి, కావాలంటే చూడండి. నా వీడియోస్ ఉన్నాయి అనుకుంటాను, చాలా ఉన్నాయి నా వీడియోస్. మొత్తం కుకింగే కాబట్టి ఒకసారి చూసేయండి మీరు వెనక్కిపోయి. ఈరోజు వచ్చేసి రంజాన్ది రెండో రోజు అండి. నాకు ఈ టైం అయింది, నేను తాగుతున్నాను చూడండి. స్వీట్ కూడా చేశానండి. ఆ స్వీట్ది ఒక వీడియో పెడతాం. స్వీట్ అంటే అది నేను చెప్పాను కదా, స్వీట్ బాల్స్ అనేది వీళ్ళు చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదా. అది ప్రతి ఒక్క రోజు వాళ్ళకు ఉండాలని తప్పనిసరిగా వాళ్ళకి అది ఉండాలి. ఇది ఏ విధంగా చేశాను చూసేయండి. ఫస్ట్ చికెన్ని మొత్తం ఫ్రై చేసుకున్నాను. అంటే బటరు అవన్నీ మసాలాన్ని చేసి మొత్తం అవి బటర్ వేసేసి మొత్తం వేయించేసేసాను చికెన్ని. తర్వాత పీస్ కట్ చేసేసి బ్రెడ్ని కొంచెం పలసగా రొట్టెలాగా కొంచెం ఒత్తుకోవాలండి. తర్వాత మయోనీస్ దాంట్లో కొంచెం గార్లిక్ పేస్ట్ వేసి దానికి అప్లై చేసి పేస్ట్ అది రోల్ చేసేసి మళ్ళీ దానికి అల్యూమినియం పేపర్ చుట్టేయాలండి. ఇది వచ్చి సూప్ అండి, చూడండి ఎలా ఉందో.